నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భక్తులందరి విరాళం భగవంతుని చెంతకే చేరాలి భీమవరం సోమేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ కి దాతల సహకారంతో 49.82 లక్షలు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేత కాళ్ల మండలం కలోపూడి మామిడిపూడి రోడ్డులో మురుగు కాలువలో పూడికతీత పనులను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి విశాఖలోని సత్యం పబ్లిక్ స్కూల్లో ఏపీ స్టేట్ కరాటే యోగా పోటీలు భీమవరం 37వ వార్డు చెక్కావారి వీధిలో మాజీ కౌన్సిలర్ చెన్ను శాంతి చంటి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ మావునమ్మ అమ్మవారి 48వ జాతర మహోత్సవం భగవంతునికి ఎంతో భక్తితో భక్తులు అందించిన విరాళం భగవంతుని చెంతకే చేరాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల నిత్యాన్నదాన ట్రస్ట్ కు అన్నపూర్ణ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి వార్ల నిత్యాన్నదాన పథకానికి 49,82,825 రూపాయల 53 చెక్కును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గతంలో ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో అప్పటి ఆలయ చైర్మన్ వేగేసిన రంగరాజు దాతల నుంచి సేకరించి నిత్యాన్నదానాన్ని ప్రారంభించారని ట్రస్ట్ బోర్డు ముగియడంతో అప్పటి నుంచి సేకరించిన నిధులను ఇప్పుడు నిత్యాన్నదానానికి అందజేస్తారని ఇక నుంచి దాతలు అందించిన నిధులతో భక్తులకు అన్నదానం చేస్తారని అన్నారు. ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేయడానికి సదుపాయం లేదని త్వరలోనే దాతల సహకారంతో షెడ్డును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదానానికి నిధులు సేకరించిన రంగరాజును సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి రామకృష్ణరాజు, ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర్ శర్మ, చెరుకూరి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, రాట్నాల శ్రీనివాసరావు, గంటా త్రిమూర్తులు, నల్లం చిట్టిబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి వారి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గతంలో దేవస్థానం ట్రస్టీ బోర్డు చైర్మన్గా పనిచేసిన వేగేసిన రంగరాజు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి దాతల దగ్గర నుంచి సహకారం తీసుకొని నిత్య అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. వారు ట్రస్టీ బోర్డు ముగిసిన తర్వాత ఈ దేవస్థానానికి వచ్చిన సొమ్ముని మళ్ళీ అన్నదానానికి ఉపయోగించాలి, ఇచ్చిన డబ్బులు వడ్డీకి దాతల పుట్టినరోజున పెళ్లి రోజున ఆ రోజు వారి దాతల పేరు చెప్పి అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈ ట్రస్టీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వేగేసిన రంగరాజు గారు ఎంతో నియమ నిబంధనలతోటి ప్రతి రూపాయి కలెక్ట్ చేసి ప్రతి పైసా కూడా దేవుడికే చెందాలి, ఎవరికి చెందకూడదనే ఆలోచనతో చక్కని ఆలోచన చేసి వారు సుమారుగా 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది.
దాంతో వారు అన్నదాన కార్యక్రమం చేశారు. వారి ట్రస్టీ బోర్డు సమయం పూర్తయిన తర్వాత ఇప్పుడు దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేసి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 49,82,825 రూపాయల 53 పైసలు ఇప్పుడు వీరు దేవస్థానానికి ఇస్తున్నారు. ఈరోజు పెద్దల సమక్షంలో, గుడి పెద్దల సమక్షంలో, దేవస్థాన పెద్దలతోటి, పూజారి ఎండోమెంట్స్ ఆఫీసర్ గారి సమక్షంలో ఈ అమౌంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది సద్వినియోగం చేసి దాతల పేరు మీద అన్నదాన కార్యక్రమమే చేయాలని చెప్పి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేస్తారని ఎండోమెంట్స్ వారు చక్కగా ఈ డబ్బును సద్వినియోగం చేస్తారని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ అన్నదానము ఏర్పాటు చేయటానికి, వారు భోజనాలు చేయటానికి సరైన వసతి లేదు. త్వరలో దాతల సహకారం తీసుకొని అన్నదానానికి ఒక షెడ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దాని అందరికీ కూడా దాతలందరూ ముందుకు వచ్చినట్లయితే ఆ కార్యక్రమం కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఈ అన్నప్రసాదం కార్యక్రమం 28/4/2024 నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. భక్తులకు సోమవారం రోజున మాత్రం 100 మందికి, మిగిలిన రోజుల్లో 50 మందికి ఉచిత అన్నప్రసాదం అందరికి అందజేయడం జరుగుతుంది. మురుగునీరు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థ ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కాళ్ల మండలం కలవపూడి మామిడిపూడి రోడ్డులో మురుగు కాలువలో పూడికతీత పనులకు ఆమె కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొయ్యల చెరువులో ఉన్న కలుషిత నీరు పంటలోకి వచ్చిన డ్రైన్లోకి వెళ్లాలని, ప్రస్తుతం ఆ నీరు పంట కాలువల్లోకి వెళ్లడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో మంచి సంకల్పంతో రైతులను భాగస్వామ్యం చేసి డ్రైన్ ప్రక్షాళన పనులు చేయడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మంచి స్పందన వచ్చిందన్నారు. కలవపూడి గ్రామంలో మంతెన పెద్ద నరసింహరాజు మిగతా రైతులందరి సహకారంతో 13 లక్షల రూపాయల పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే కనుమూరు రామకృష్ణరాజులు ప్రాతాళ్లమెరక గ్రామంలో మంచినీటి చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టి చక్కటి మొక్కలు నాటడంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రంలో అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కలవపూడి హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు, గ్రామ సర్పంచ్ గేదెల జాన్, ఎంపీడీఓ జి స్వాతి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నాగార్జున, ప్రాతాళ్లమెరక సర్పంచ్ కంతేటి ఉషా శ్రీనివాసరాజు, శివర్మ, మంతెన శివాజీరాజు, ఆకివీడి సీఐ జగదీశ్వరరావు, కాళ్ల ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డ్రైన్స్, కాలువలు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రైనేజ్ ఏదైతే రొయ్యల చెరువుల్లో వాడిన తర్వాత, పంట వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్స్లోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా పంట కాలువలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే పెద్ద పెద్ద సమస్యలతోటి ఈ జిల్లాలో మనకి నోటీస్కి వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఉండి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి సంకల్పంతో రైతుల్ని భాగస్వామిగా చేసి ఈ డ్రైనేజెస్ అన్ని కూడా క్లియర్ చేయడానికి సంకల్పించారు. ఇక్కడ చాలా మంచి స్పందన, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ కలవపూడి గ్రామంలో మంతెన నరసింహరాజు గారు, ఇతర రైతులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఇంచుమించు 12-15 లక్షల విలువైన డ్రైనేజ్ క్లియరెన్స్ వర్క్ అంతా కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని టేకప్ చేస్తే కానీ ఈ డ్రైనేజ్ సమస్య మనకి పరిష్కారం కాదు. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వచ్చిన కొద్దిపాటి ఫ్లడ్స్కే డ్రైనేజెస్ పొంగి ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి, పొలాల్లోకి నీళ్లు వచ్చి అనేక రోజులు, 25 రోజులు అలా ఉండిపోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ డ్రైనేజెస్ క్లియరెన్స్ వల్ల ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. రైతుల సహకారంతో, అలాగే నా మిత్రుల సహకారంతో, అన్నిటికి మించి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారి సహకారంతో ఈ కార్యక్రమానికి కాలువలు, డ్రైన్స్, కాలువలు
డ్రైనేజీల్లో ఉన్న ముందు గుర్రపు డెక్క ఇతర వీడ్స్ రిమూవ్ చేయటం చాలా చోట్ల జరిగింది. మనం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. మనం చేసిన వర్క్స్తో పాటు ప్రభుత్వం తరఫున కూడా త్వరితగతిన అవ్వటం కోసం మనం ఇనిషియల్గా కాంట్రాక్టర్ లేట్ ఉంటే కూడా కలెక్టర్ గారు వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. హుటాహుటిన అన్నీ ఆల్మోస్ట్ డ్రైనేజీలో ఉన్న కాలువల్లో ఉన్న ఆ గుర్రపు డెక్క నిర్మూలన 90% అయిపోయింది. కొన్ని చోట్ల మందు చల్లిన తర్వాత ఆ చనిపోయిన డెబ్రిస్ని తీసేయాలి, అంతే. అది పెద్ద సమయం పట్టదు. ఇక తర్వాత బయటకు వచ్చిన ఒక సమస్య, ఎప్పుడో 79లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీల్లో ఉన్న పూడిక తీయటం జరిగింది. మరి కాలక్రమేణా మరి మాన్యువల్ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం, ఎక్విప్మెంట్తోనే చేయవలసిన పరిస్థితి రావటం, మరి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి చేయాలి అంటే కొన్ని చోట్ల కొంత ఈ చెట్టు నాది అని ఇటువంటి లోకల్ చిన్న చిన్న విషయాల వల్ల అసలు పూడిక తీయనందువల్ల ఇప్పుడు రొయ్యల చెరువులు, చేపల చెరువులు మన ప్రాంతానికి జీవాధారంగా అయింది. అది సక్రమంగా జరగాలి అంటే డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు 70% పూడుకుపోయి ఉంది, 30% డ్రైన్లు వాటి పని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి చేపల చెరువులు పట్టినప్పుడు అందులో డ్రైనేజీలో ప్రవాహం లేనందువల్ల పంట కాలువల్లో కలిపేస్తున్నారు. ఇది తెలిసి అందరూ చేసే తప్పు. ఈ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు సూచించింది ఈ డ్రైనేజీలని డీపెన్ చేయండి, ఒరిజినల్ స్థితికి తీసుకురండి అంటే ఈ గ్రామ వాసి నరసింహరాజు గారు, మంతెన నరసింహరాజు గారు ఆయన ముందుకు వచ్చి మనం టెస్ట్ కేసులో నేను ఈ 5 కిలోమీటర్లో నేను చేసి చూపిస్తాను, అదే రకంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఈ డ్రైనేజ్ సమస్య ఉన్నా కూడా ప్రజల సహకారంతో ఆల్రెడీ మేము ఏర్పాటు చేసి కలెక్టర్ గారి నిర్వహణకు అప్పచెప్పిన ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 2 కలిసి వర్క్ చేసి మొత్తం ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని ఒక కాల పరిమితి పెట్టుకుని ఒక 3 నెలలకో 4 నెలలకో మొత్తం అంతా మళ్ళీ 79లో ఏ రకంగా అయిందో ఆ పరిస్థితికి తీసుకురావాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. ఏదో టెంపరీ సొల్యూషన్ లా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం కూడా మనం ముందడుగు వేయటం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా అభినందించవలసింది భీమవరం పట్టణం ఉండి రోడ్ 37వ వార్డు చెక్కావారి వీధిలో మాజీ కౌన్సిలర్ చెన్ను శాంతి చంటి దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 48వ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. గరగ నృత్యాలు, శక్తి వేషాలు, అఘోరా నృత్యాలు, విచిత్ర వేషధారణలు, బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెన్ను చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో జి కుమరన్, మీనాంబిక, జూలూరి పండు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ కంటి వైద్య నిపుణులు పెనుమస సూర్య సౌమిత్ అన్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి భీమవరం వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమిత్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ బాస్విని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లి సుబ్బారావు సహాయ సహకారాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు దొడ్డనపూడి గ్రామంలో ఉచిత క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. ప్రెసిడెంట్ మరియు బాస్విని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన కొల్లి సుబ్బారావు గారు ఇంత మంచి చక్కటి క్యాంప్ అరేంజ్ చేశారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దొడ్డనపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా వచ్చి ఉచితంగా చూపించుకుని తగిన చికిత్స పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా ఆపరేషన్లు కానీ లేజర్స్ కానీ కళ్ళజోడు కానీ ఏమన్నా అవసరం పడితే హాస్పిటల్కి వస్తే అక్కడ కూడా చాలా తక్కువ ధరలోనే వాళ్ళకి అన్ని ఉచితంగా అయ్యేలా చూసి పెడతామని చెప్తున్నామండి. అలాగే చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమో ఇక్కడే మనం మందులు అవి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. సో అందరూ ఈ ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏపీ స్టేట్ కరాటే యోగా టోర్నమెంట్ పాలకోడేరు మండలం విసాకోడేరులోని సత్యం పబ్లిక్ స్కూల్లో ఉత్సాహంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పోటీదారులతో క్రీడా ప్రాంగణమంతా కళకళ్లాడింది. మంగళగిరి, గుంటూరు, మచిలీపట్నం, పాలకొల్లు, రాజమండ్రి, తణుకు, దేవరపల్లి, కాకినాడ, భీమవరం, తాటిపాక వంటి ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సత్యం స్కూల్ ప్రిన్సిపల్ టి దుర్గాంజని కుమారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ను నిర్వహించగా కరాటేలో బ్లాక్ బెల్ట్ విభాగాలకు చెందిన జె నాగేశ్వరరావు, జె విజయ్ భాస్కర్, జె విశ్వప్రతాప్లు పర్యవేక్షించారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన కరాటే మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విసాకోడేరు ప్రెసిడెంట్ బొల్లం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తమ స్కూల్ తరపున మొదటిసారిగా కరాటే యోగా పోటీలు నిర్వహించామని గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారంటూ ప్రిన్సిపాల్ దుర్గాంజని కుమారి హర్షం వ్యక్తం చేశారు. ఫిఫ్త్ ఏపీ కరాటే అండ్ యోగా టోర్నమెంటు విసాకోటేరు సత్యం స్కూల్లో నిర్వహిస్తున్నామండి. మేము ఇప్పటివరకు 4 స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించాం. ఇది 5th టైం యోగా కూడా కలిపి ఏపీ స్టేట్ లెవెల్లో మొట్టమొదటిసారిగా పెడుతున్నామండి. దీనికి చాలా ఊర్ల నుంచి పిల్లలు వచ్చారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, భీమవరం చుట్టుపక్కల స్కూళ్ళ నుంచి, నర్సాపురం, పాలకొల్లు వివిధ ప్రదేశాల నుంచి పిల్లలు దాదాపుగా 600 మంది పిల్లలు అటెండ్ అయ్యారండి. అందరికీ కూడా ఈరోజు కరాటే టోర్నమెంట్లో పోటీలు జరుగుతాయి. కటా ఈవెంటు, స్పారింగ్ ఈవెంటు, గ్రూప్ కటా ఉంటుంది. అదేవిధంగా యోగా కూడా టోర్నమెంట్ పెట్టాం. దాన్ని కూడా ఈవెంట్ సిస్టంలో పెట్టాం. ఈ సత్యం స్కూల్లో మొట్టమొదటిసారిగా టోర్నమెంట్ పెడుతున్నది చాలా సంతోషపడుతున్నాం. మాకు ఈ స్కూల్ యాజమాన్యం వారు మాకు స్థలం ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని గౌరవించి ఈ స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయడానికి మాకు సహకరించిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. మా పిల్లలు చేసే ప్రతి దానికి కూడా ప్రైజెస్ ఉంటాయి. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సత్యం స్కూల్ విసాకోటేరు నుంచి మా కరాటే మాస్టర్ విజయ్ భాస్కర్ గారు మా పిల్లల్ని ఎంతో బాగా ట్రైన్ చేసి మా స్కూల్లో కరాటే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే మా స్కూల్ సత్యం స్కూల్ సెంటర్ చేసి మాకు టోర్నమెంట్ పెట్టమని అడగంగానే వెంటనే సార్ ముందుకొచ్చి ఇంతమంది పిల్లల్ని ఇక్కడ గ్యాదర్ చేసి ఇంత పెద్ద టోర్నమెంట్ని ఇక్కడ జరిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రతి ఈవెంట్లోనూ కూడా మా స్టాఫ్, మా సత్యం స్కూల్ స్టాఫ్ అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి ఈవెంట్లో కూడా మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తూ ఈ రోజుని ఇంత బాగా జరుపుకున్నాం అంటే మా స్టాఫ్ కూడా రీజన్. ఈ స్కూల్లో ఈ కరాటీ మాస్టర్ రావడానికి రీజన్ రత్న మేడం అని మా ఫ్రెండ్ అండి. సో ఇంత టోర్నమెంట్ ఇంత బాగా జరగడానికి రీజన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మై నేమ్ ఈస్ జె నాగేశ్వరరావు, సీనియర్ కరాటే మాస్టర్, బ్లాక్ బెల్ట్ 6th Dan ఫ్రమ్ మలేషియా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో మీకు మొట్టమొదటిగా మా ఇన్స్ట్రక్టర్ అయినటువంటి మా భాస్కర్, విజయ్ భాస్కర్ నా స్టూడెంటు, నా బ్రదరు అవటం నాకు చాలా సంతోషం.
నేను అందరికీ కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే దిస్ కాంపిటీషన్ ఏంటంటే ఓన్లీ ఫర్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో హౌ టు పార్టిసిపేట్ ఇన్ ద టోర్నమెంట్ అండ్ హౌ టు గెట్ ద పాయింట్ అండ్ వాట్ అనేది తెలుసుకోవటం కోసం మనం పార్టిసిపేట్ చేయటం. పేరెంట్స్ ఎవరు కూడా మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి లేదా పలానా మెడల్ మేము ఎక్స్పెక్ట్ చేసాం అది రాలేదు అని ఫీల్ అవ్వకండి. దిస్ ఈజ్ ఫర్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్, దట్స్ ఆల్. మేము కూడా ఎన్నోసార్లు ఓడిపోతేనే కానీ ఈ లెవెల్కి రాలా. ఎన్నో టోర్నమెంట్స్లో పాల్గొని ఎన్నో దెబ్బలు తిని మేము ఎంతోమందిని కొడితేనే కానీ ఈ లెవెల్కి రాలా. అలాగని ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు మెడల్ రాలేదు ఏం లేదండి, పార్టిసిపేట్ సర్టిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి పార్టిసిపేషన్లో డిఫరెన్స్ వస్తుంది మీ పిల్లలకి. నేను పేరెంట్స్కి ఇచ్చేటువంటి సందేశం అది. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పాప లేకపోతే మా బాబు గోల్డ్ మెడల్ తీసుకురాలేదు లేదా సిల్వర్ మెడల్ తీసుకురాలేదు అని అనుకుంటారు. అటువంటిది ఏం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టు గెట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హౌ టు ఫైట్ అండ్ హౌ టు విన్ అండ్ అవర్ పాయింట్ సిస్టమ్ అవన్నీ కూడా మీకు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ 3 సార్లు 4 సార్లు మీరు పార్టిసిపేట్ చేస్తేనే ఆ అవగాహన వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. I wish you all the best for the students and parents and the management, and I thank you very much for having given this opportunity to speak in front of you all. Thank you very much. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.